అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్ కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా మీ ముందు ఉన్నది గుమగుమలాడేటువంటి వాంగీబాత్. అబ్బాబ్బా ఏమి రుచి, అసలు ఎంత బాగుంది అనుకుంటున్నారు. అసలు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారనుకోండి మీరు ఈ వీడియోలో చెప్పినట్టుగా తయారు చేసినట్లయితే. దీనికోసం ఈ కూరగాయలన్నీ పెట్టుకున్నాను. క్యాప్సికమ్, బంగాళదుంపలు, బఠానీ, బీన్స్, క్యారెట్ ఇవన్నీ చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను. అలానే వంకాయలు ముందుగా కోస్తే నల్లబడిపోతాయి కాబట్టి పక్కకు పెట్టాను. తాలింపు వేసాక కోద్దాము. ముందుగా మనం ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవాలి వాంగీబాత్ కోసం. దీనికోసం ఎండుమిర్చి 2 రకాలు, ఇవి వెజ్ మిర్చి అంటారు కదా, రంగు ఉంటే మాత్రం కారం ఉండవు. అట్లానే శనగపప్పు, మినపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా. పట్ట, లవంగ, ఇలాచి తీసుకున్నాను. మిరియాలు, ధనియాలు ఇవన్నీ అన్నమాట. ముందుగా పాన్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసుకొని ముందుగా చక్కగా లో ఫ్లేమ్లో ఆ ఎండుమిర్చిని వేపుతుంటే అబ్బాబ్బా ఎంత మంచి వాసన ఇలా రావాలన్నమాట. మనకు అసలు భలే బాగుంటుంది. మనం పచ్చడికి వేపుకుంటుంటే కూడా పచ్చడి రుచి అంతా కూడా ఇక్కడే ఉంటుంది కదా, అట్లా మంచి కమ్మటి వాసన వచ్చేదాకా వీటిని వేపి పక్కకు పెట్టుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. తర్వాత మామూలుగా ధనియాలు 1 పావు కప్పు తీసుకున్నాను. చక్కగా లో ఫ్లేమ్లోనే మంచి కమ్మటి వాసన వచ్చేదాకా ధనియాలని కూడా వేగనివ్వాలన్నమాట. ఆ తర్వాత 1 టేబుల్ స్పూను శనగపప్పు, అట్లానే 1 టేబుల్ స్పూను మినప్పప్పు అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగానే వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా పట్ట, లవంగ, ఇలాచి 3 కూడా కొంచెం వేసుకున్నాను. అలానే 1 అర స్పూను మిరియాలు కూడా. అసలు అవి వేపుతుంటేనే ఎంత మంచి ఎంత బాగుంది, అసలు గుమగుమలాడిపోతుంది అనుకోండి. అసలు మనకి ఈ పౌడర్ చేసుకునేటప్పుడే మనకు అసలు ఆ రుచి అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసి వేగనీయాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి దగ్గరుండి. ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఇందులోనే వేపేసి తీసుకోవాలన్నమాట. చక్కగా అసలు అవి వేగుతుంటేనే మనకి అబ్బాయి ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. ఆ పౌడర్ ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మసాలాలన్నీ కలిపి పొడి చేస్తే అబ్బబ్బబ్బా గుమగుమలాడిపోతుంది అనుకోండి. ఆ రుచి అంతా ఇందులోనే కనిపిస్తుందేమో అనిపిస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు ఈ పొడిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం తాలింపుకి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ వంకాయల్ని కోసి నీళ్ళలో వేస్తున్నాను. వంకాయలు ఎప్పుడు కూడా తాలింపు పెట్టే ముందే కట్ చేసుకోవాలి కదా. ముందు కట్ చేసి పక్కకు పెట్టుకుంటే కొద్దిగా కంట్రోల్ వస్తాయి అంటారు. ఆ విధంగా అట్లనే బంగాళదుంపలు కూడా ఎప్పుడు కట్ చేసిన తర్వాత నీళ్ళలోనే వేసి ఉంచాలి, పక్కకు పెట్టకూడదు. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఏదైనా కొంచెం పెద్దగా పట్టే గిన్నె పెట్టుకోవాలి. 1 అర కేజీ బియ్యానికి నేను చేస్తున్నాను అనమాట. ఇది కొద్దిగా ఆయిల్ ఎక్కువ 1 పావు కప్పు తీసుకున్నాను. చక్కగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు. ఆవాలు మంచిగా వేగితేనే రుచి కూడా ఉంటుంది తాలింపులో. అట్లానే కొద్దిగా ఈ కూరగాయ ముక్కలు కూడా కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం అవి తాలింపులో వేగి మగ్గిపోవాలి, పచ్చిదనం ఉండకుండా అన్నమాట. అందుకని ముందుగా వేగడానికి క్యారెట్ వేసాను, అట్లానే బీన్స్ కూడా. ఇవి కాస్త వేగిన తర్వాత లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. చక్కగా చిన్న మంట మీదనే అవి వేగాలి. ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసి కలుపుకోవాలన్నమాట. చక్కగా ఈ కూరగాయలన్నీ కలిపి చేసి పెడితే అందరు ఇష్టంగా తింటారు పిల్లలు. అసలు ఎంత బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ రుచి మరి అస్సలు మిస్ చేయొద్దు. ఈ క్యాప్సికమ్ అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేసి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా వంకాయ ముక్కలు పక్కకు పెట్టద్దు, నీళ్ళలోనే వేసి ఉంచాలి. ఇవి అట్లా లో మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేపాలి. ఇప్పుడు వీటికి కొద్దిగా కొన్ని బఠానీలు కూడా వేసాను. కొద్దిగా పసుపు వేసి అట్లానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసేయాలి. ఎప్పుడైతే మనము
ఉప్పు వేస్తామో వాటిలో కాస్త నీరు వచ్చి ముక్కలు మెత్తపడతాయి కదా, లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ముక్కలు బాగా మెత్తపడి మనకు తెలుస్తుంది కదా, వంకాయ ముక్కలు ఇవన్నీ కూడా ఉడికినట్టుగా, అవి ఆ పచ్చిదనం అంతా పోయి ఉడికినట్టుగా అవ్వాలన్నమాట. అంటే మనం తింటుంటే కసకసలు ఆడకుండా చూసుకోవాలి. బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను. ఈ ఉప్పు కారాలు అనేవి మనం తినే రుచిని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది అసలు ఇది. ఇప్పుడు ఈ మసాలా పొడి అంతా వేసేసి బాగా ఆ ముక్కలు ఆ మసాలా పొడి బాగా అంటే మంచిగా కలిసేలాగా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలపాలి. ఎక్కడ అసలు అడుగంటడం అనేది రాకూడదు అన్నమాట. చక్కగా అబ్బా ఎంత బాగుంది అసలు, అది వేపుతుంటే అసలు అబ్బా అసలు తినేద్దామా ఇట్లానే అనిపించేలాగా ఎంత రుచిగా అనిపిస్తుంది. అసలు కమ్మటి వాసన ఎంత బాగుందో. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని ఈ అన్నం దాని మీద వేసేసి మొత్తం అంటే సపరేట్గా కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఇందులోనే వేస్తున్నాను. ఒక 1/2 kg రైస్ తీసుకున్నాను నేను. సో బాగా ఆ మసాలా కూరగాయలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసాను. అసలు బిర్యానీలు అవన్నీ ఏం పనికొస్తాయి చెప్పండి. అసలు ఇంత మంచిగా ఈ వాంగీబాత్ వండుకొని తింటే అసలు అందరూ మళ్ళీ మళ్ళీ పెట్టుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. అసలు ఇలా నేను చూపించినట్టుగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. అసలు అబ్బా మళ్ళీ పెట్టాలి, మళ్ళీ అడుగుతూనే ఉంటారనమాట, మళ్ళీ మళ్ళీ వండమని చెప్పి. సో ఒకసారి బాగా కలిపేసిన తర్వాత దీనికి ఆఖరిలో కొద్దిగా నెయ్యి తాలింపు వేసుకుంటే మరింత బాగుంటుంది. 1 టేబుల్ స్పూను మన ఇష్టాన్ని బట్టి నెయ్యి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కాచిన జీడిపప్పులు వేసి అవి కాస్త గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత వాటిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ రైస్ పైన వేసేసేయాలన్నమాట. అంతే. ఎంతో గుమగుమలాడే ఎంతో రుచిగా ఉండే ఆహా వాంగీబాత్ అనేలాంటి వాంగీబాత్ని మనం రెడీ చేసుకున్నాం. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఆఖరిలో ఒక నిమ్మకాయ పిండేసేసి ఆ రసం అలా ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత కలిపి సర్వ్ చేసేసేయడం అనమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.